నీతో ఒక్కొక్కసారి కొంతమంది అల్ప విశ్వాసులు, విశ్వాసంలో సరిగ్గా లేనివారు, శరీర సంబంధులుగా బ్రతికేవారు, వాక్యానికి భయపడక, దేవునికి భయపడక, దేవుని చిత్తానికి లోబడక, దేవుని ఏర్పాటుకు లోబడక, దేవుని యొక్క మాటలకు విధేయత చూపించక ఒక్కొక్కసారి నీ దగ్గరికి వచ్చి లోక సంబంధమైన కార్యకలాపాలు చేద్దామంటారు, విడిచి వచ్చిన పాపాన్ని చేద్దామంటారు, విడిచి వచ్చినటువంటి ఆ సాతాను సంబంధమైన కార్యకలాపాలు చేద్దామంటారు. నీవు జ్ఞానమున్న విశ్వాసం అయితే ఆ వ్యక్తితో చెప్పాలి, ఏమనంటే నేను రాను, నువ్వు వెళ్తే వెళ్ళు. నన్ను దేవుడు పిలిచాడు, నేను ఆయన పిలుపుకు తగ్గట్టుగా ఆయన మాటల ప్రకారంగా నేను బ్రతకాలి. నేను లోక సంబంధంగా, శరీర సంబంధంగా బ్రతికే వ్యక్తిని కాదు, నేను నా దేవుని మాట ప్రకారంగా నేను బ్రతకాల్సిన వ్యక్తిని అని చెప్పాలి నువ్వు. హల్లెలూయా. వాళ్ళు పిలవంగానే ఎగేసుకుని ఉరకడం కాదు. అర్థమవుతుందా? లోక సంబంధం పిలవగానే, శరీర సంబంధం పిలవగానే, దేవుని చిత్తానికి లోబడిన వారు, దేవుని వాక్యానికి లోబడిన వారు, దేవునికి భయపడిన వారు, వారు దేనికంటే దానికి సయ్యను ఉరుకుతూ ఉంటే నువ్వు కూడా వారితో పాటు ఉరికితే సీమోను పేతురికి నీకు తేడా లేనట్టే. సీమోను పేతురు పిలిస్తే వచ్చినటువంటి సహోదరులకి నీకు తేడా లేనట్లే. నీ సాక్ష్యం కాపాడుకోవాలా, నీ ఆత్మీయత కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలా. సాతానుగాడు ముమ్మరంగా మాటికి వాడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. ప్రతి దినం, ప్రతి క్షణం శోధిస్తూనే ఉంటాడు సాతానుగాడు.